హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి మన్పై కిచెన్. ఇవాళ మనము జొన్న పిండి రాగి పిండితోన సూప్ చేసుకుందాము. ఇక్కడ నేను కొద్దిగా రాగి పిండి తీసుకున్నాను, అలాగే కొద్దిగా జొన్న పిండి కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనము 1 టీ స్పూన్ రాగి పిండి తీసుకుందాము, అలాగే 1 టీ స్పూన్ జొన్న పిండి కూడా తీసుకుందాము. ఈ రెండు మిక్స్ చేశాక మనం వాటర్ వేసి కలుపుకోవాలి. ఎక్కడ ఉండలేకుండా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా మొత్తం ఎక్కడ ఉండలేకుండా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఆనియన్, కరివేపాకు, బఠానీ, బీన్స్, క్యారెట్, కొద్దిగా గ్రీన్ చిల్లీ, క్యాప్సికమ్, చివరన టమాటో వేసుకోవాలి. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇలా అంతా కలిపి పెట్టుకున్న తర్వాత 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకుందాము. వాటర్ అంతా ఇలా బాయిల్ అవ్వాలి. ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మీకు సాల్ట్ ఎంత కావాలంత చూసి వేసుకోండి. ఇప్పుడు సూప్ కొద్దిగా చిక్కబడ్డాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఓకే అండి, సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఓకే అండి, సూప్ సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఇప్పుడు మనము నిమ్మరసం పిండుకుందాము. ఈ సూప్ హెల్త్కి చాలా మంచిదండి. వెయిట్ లాస్ వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే బాడీ వీక్ అయిన వాళ్ళకి, ఫీవర్ వచ్చిన వాళ్ళకి కానీ, నోరు బాగాలేనప్పుడు కానీ ఈ సూప్ కానీ చేసి పెడితే చాలా ఇష్టంగా తాగుతారు. అప్పుడే తక్షణ శక్తి కూడా వస్తుంది. చాలా హెల్దీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కొందో కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.